జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏ విశాలాక్షి, నువ్వేం సిగ్గుపడక్కర్లేదులే, మామూలుగానే లోపలికి రావచ్చు. రావట్లేదేంటి? నైని పిలుస్తేనే వస్తుందంట అమ్మ. నైని, అయితే నువ్వే పిలు. అమ్మ విశాలాక్షి, లోపలికి రా తల్లి. అమ్మో, వచ్చింది విశాలాక్షణ లేకపోతే కాలికేదేమన్నా? మీకు సరిగా కనపడితే చెప్పండమ్మా. భయపడకండి బాబాయ్, విశాలాక్షినే తను. అయ్యో విశాలాక్షమ్మ తల్లి, ఇదేంటమ్మా మొహం అంతా ఇలా అయిపోయింది? ఎండలో తిరిగిందేమో. మనం అంటే కారులో షికార్కి వెళ్తాం, తను దేని మీద వెళ్తుంది? సింహం మీద వెళ్తాను. సింహమా? రేయ్, ఆ పిల్ల జోకులేసినా నువ్వు భయపడుతున్నావేంట్రా? చూస్తేనే భయమేస్తుంది మమ్మీ. ఇందాక దురంధరత్తయ్య అందాల బొమ్మ రామానంది గాని ఇలా ఎంట్రీ ఇస్తుంది అనుకోలేదు. విశాలాక్షి, నలుపు రంగు పులుంకున్నావెందుకమ్మా? మా అమ్మ ఉండేదే నలుపు అనుకోండి, కానీ ఈరోజు మీరన్నట్టు రంగద్దుకొనే వచ్చింది. అదే అడుగుతున్నాను, ఎందుకిలా వచ్చావు తల్లి? మీ ఆవిడనే అడుగునా అన్నా. కోప్పడుకు డమ్మక్క. మా పెద్ద కోడలు హాసిని తన చేతిలో ఉండే ఆ భూతద్దంతో మా గాయత్రక్క హస్త సాముద్రిక రేఖల్ని పరిశీలించి అచ్చం అలాంటి చేతి ముద్రలే విశాలాక్షికి ఉన్నాయని చెప్పింది. అయితే అయితే అని నువ్వు తేలిగ్గా అన్నా, మేము సీరియస్గానే తీసుకున్నాం. మనిషిని పోలిన మనుషులుంటారు కానీ వేలిముద్రలు భూప్రపంచంలో ఏ ప్రాణికి ఒకేలా ఉండవు కదా. అలాంటప్పుడు ఈ విశాలాక్షికి ఎలా ఉంటాయన్నది మా వదిన అనుమానం. ఆ పిల్ల మనిషి కాదేమో. నువ్వు వెటకారంగా అన్నా సరే లోతుగా ఆలోచించాల్సిందే. ఇప్పుడేంటమ్మా, విశాలాక్షి చేతిని పరీక్షిస్తారా ఏంటి? అవునన్నా. ఎందుకమ్మా ఇవన్నీ? పాపం చిన్నపిల్లని ఇబ్బంది పెట్టినట్టు కాదా? ఏం కాదులే నాన్న, ముచ్చట పడుతున్నారు కదా చూడని. విశాలాక్షే ఒప్పుకున్నాక ఇక ఎవ్వరికీ అభ్యంతరం అక్కర్లేదు. ఏ హాస్ని, ఆ భూతద్దం మా మమ్మీకివ్వు. భూతానికా? ఏ అదే
భూతద్దం మీ అమ్మకా? తీసుకోండత్తయ్యా. వల్లభ, గాయత్రక్క హస్త సాముద్రిక రేఖలున్న కాగితం పట్టుకురా. అలాగే మమ్మీ. మమ్మీ. కళ్ళార్పకుండా పరీక్షగా చూడండి. ఆ రోజుల నీ చెయ్యి చీకటిగా కనిపించదు కదా? కనపడదులే. రేఖలు చూడాలనుకున్నావుగా, చూడు. నోరు తెరిచావేంటి మమ్మీ? మీ అమ్మకి బెల్లం పెట్టాలేమో. ఏమైందత్తయ్యా? గాయత్రక్క హస్తరేఖలు, ఈ విశాలాక్షి చేతిరేఖలు రెండు సరి సమానంగా ఉన్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.